అవకాశం. ఇది అందరూ కూడా గమనించుకోవాలి. ఇప్పుడు అవి 2 లేకపోవడం వల్లనే మెయిన్‌గా ఆరోగ్యం అంటే సింపుల్‌గా ఆహారము అని అనుకోవాలంతే. మనకు ఆరోగ్యము ఉంది అంటే మనం సరైన ఆహారం దిశలో ఉన్నాము. మనకు ఆరోగ్యం లేదంటే మన ఆహారం సరిగ్గా లేదు. ఇదే మాట. కానీ మనందరం టైం అయిందని తింటుంటాం గానీ, ఎలాంటి ఆహారం తింటున్నాం ఈ మేడం చాలా బాగా చెప్తుంది. ఒక్కసారి విందాం. సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫ్రూట్స్‌కొచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. ఆడియో ఓకే కదా మేడం? ఒకసారి థంబ్ ఆడియో ఓకే కదా? రైట్. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికొస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్‌లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయానికొస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. ఇది లాజిక్ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే, మన తాత ముత్తాతలకు శారీరక శ్రమ ఉంది. అది ఈజీగా డైజెషన్ అయిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండడమే కారణం. ప్లస్ ఆహార పదార్థాలు కూడా నాణ్యమైనవిగా చాలా చక్కటి ఆరోగ్యంగా ఉండేది. కానీ తర్వాత రాను 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 శారీరక శ్రమ తగ్గిపోయింది. మానసిక శ్రమ పెరిగింది. కానీ ఆహారం అనేది ఎట్లా ఉందంటే ఫ్రూట్స్ తీసుకుంటే సో 3 గంటల టైం పడుతుందంటే ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది ఈమె. పొట్టలో గంట, సో చిన్న పేగులు ఒక గంట, పెద్ద పేగులు ఒక గంట. కంప్లీట్‌గా డైజెషన్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలంటే. ఇక్కడ వెజిటబుల్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే నేను వెజిటేరియన్ అనుకుంటారు కానీ, వెజిటబుల్స్ అంటే ఇక్కడ రా వెజిటబుల్స్ అని అర్థం. అక్కడ పచ్చి కాయగూరలు వేశారు. మనం బాగా గమనించాలి. రా వెజిటబుల్స్ 6 అవర్స్ డైజెషన్ అవుతుంది. తర్వాత గ్రెయిన్స్ కానీ, నట్స్ కానీ, ఉడికించిన ఆహార పదార్థాలు 18 గంటలు పడుతుంది. మరి నాన్ వెజిటేరియన్ అయితే 72 గంటలు పడుతుంది ఒక్కసారి తిన్నది అరగడానికి. అరిగి మళ్ళీ దాని వేస్ట్ అంతా అరగకపోతే మళ్ళీ ఆకలి ఎట్లా అవుతుందంటే ఎవరైనా క్వశ్చన్ వేస్తారు. ఈ క్వశ్చన్ కూడా మన దగ్గర ఆన్సర్ ఉండాలి. అంటే కంప్లీట్‌గా దాని వేస్ట్ బయటకి వెళ్ళాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. మరి 18 అవర్స్ ఒక్కసారి తిన్నది అరగడానికి పడితే మళ్ళీ ఏం చేస్తాం మరి? గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్ గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే మెయిన్‌గా ఏమవుతది అంటే అసలు జరిగే ప్రక్రియ ఏందంటే, సో మనం ఇప్పుడు మన ఇంట్లో మాతృమూర్తులందరూ కూడా అన్నం వండుతుంటారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపోని రైస్ పెట్టి స్టవ్ మీద వండుతుంటారు. వండేటప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టిన ఒక 10 నిమిషాలకు ఒక గెస్ట్ వచ్చాడు. అరెరే! గెస్ట్ కూడా లంచ్ టైంకి వచ్చాడని చెప్పి దాంట్లో ఒక 10 నిమిషాలు, పావుగంట ఉడికిన దాంట్లో మళ్ళీ రైస్ ఏస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఉడకనట్టు తయారవుతుంది. మన బాడీ లోపల కూడా ఇదే జరుగుతుంది. సింపుల్‌గా ఎగ్జాంపుల్ అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఇదే ప్రక్రియ జరుగుతుంది. సో, ముందు ఉన్నది కంప్లీట్‌గా డైజెషన్ అయ్యి వేస్ట్ బయటికెళ్ళక ముందుకే మళ్ళీ మనం తినడంతోటి ఈ హెచ్‌పచ్ లోపల ఈ ప్రాబ్లమ్సే వస్తా ఉంటాయి. ఒకసారి చూద్దాం ఇంకేమైతుంది. సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్‌తో మన స్టమక్‌ని ఫిల్ చేసేస్తా ఉంటే, ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళక ముందే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఫుడ్‌ని ఇగో ఈ ఫుడ్డే మనం తినేదంతా కూడా. డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఇగో ఇదే ఉంటాయి. ఏం లేదు సార్ నేనేం తినను. ఒక స్వీట్ తినట్లేదా? ఒక సమోసా తినట్లేదా? ఇవే మనం తినే ఫుడ్ అంతా కూడా ఇదే ఉంటది. మళ్ళీ నేనేం తినట్లేదు సార్ అని చెప్తుంటాం మన మనం. బాడీలోకి టీలు, కాఫీలు, చక్కర్లు, కోకులు, కూల్ డ్రింక్‌లు ఇయన్నీ కూడా ఎక్కడో ఒక్కడ తింటూనే ఉంటాం. కానీ మళ్ళీ మనం తినేటి ఈ ఫుడ్డే మనం తింటున్నాం ఎక్కువ. దీన్ని ఇప్పుడు ఫ్యాషన్‌గా ఏమంటున్నారంటే జంక్ ఫుడ్ అంటున్నారు. రెండో వీడియోలో కూడా ఈ మేడం చెప్తది ఇంకొకసారి. ఇది ఇంకా చాలా మంచి వీడియో. మరి మిగిలిపోయినయి ఏమంటారు? మిగిలిపోయిన వాటిని వ్యర్థాలు అంటారు. టాక్సిన్స్ అంటారు. ఈ మిగిలిపోయినదంతా వేస్ట్ ఏమవుతుందంటే అది కరిగిపోయి బ్లడ్‌తో పాటు రక్తంతో పాటు బాడీ మొత్తం కూడా ప్రయాణం చేస్తుంది. మీరు వింటున్నట్టయితే ఒక థంబ్ ఇవ్వాలి. బాడీలో మొత్తం కూడా ప్రయాణం చేస్తుంటది. మిగిలిపోయిన వేస్ట్ అంతా రక్తంతో పాటు ప్రయాణం చేస్తుంటది. ఇక్కడ జబ్బు అంటే ఇంకా చాలా పెద్ద సైన్స్ ఉందని అనుకుంటారు గానీ, ఇక్కడ ఈ మేడం చెప్పినాక మళ్ళీ నేను చెప్తా. దాని యొక్క డెఫినిషన్‌కొచ్చి. వినండి ఈ మేడం జబ్బు అంటే ఏం చెప్తుందో సింపుల్ వర్డ్స్ ఇవి కావాలి మనకు. ఏం చెప్తున్నాను చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి? ఆ అవయవాన్ని
సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం? డిసీజ్ అని చెప్తాం. ప్రతి ఒక్క అవయవానికి ఇంగ్లీష్లో ఆర్గాన్ అంటారు. పని చేయడానికి దానికి పోషకాలు కావాలి, దాన్ని న్యూట్రియంట్స్ అంటారు. పోషకాలు అయితే ఆర్గాన్ పని చేయడానికి ఉపయోగపడుతుంది. మరి వ్యర్థాలు ఏం చేస్తాయి? అవయం పని చేయకుండా చేస్తుంది, దాన్నే జబ్బు అంటారు. సింపుల్ ఏం లేదు, ఇది బ్లడ్తో పాటు పోషకాలు వెళ్ళాలి, పోషకాలతో పాటు వ్యర్థాలు కూడా వెళ్తుంటాయి. వ్యర్థాలు ఎక్కువైపోయినాయి, సపోజ్ ఇప్పుడు నా జుట్టు అంతా నెరిసిపోయింది, దాని అర్థం ఏంది? ఈ వెంట్రుకలకు సరైన పోషకాలు అందలేదని అర్థం. ఇక్కడ వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఎవరికైనా కంటి చూపు తక్కువ ఉంది, అక్కడ కంటి చూపులో అక్కడ కావాల్సినటువంటి పోషకాలు కాకుండా వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడైతే వ్యర్థాలు ఎక్కువ ఉంటాయో ఆర్గాన్ పనిచేయదు, దాన్నే జబ్బు అంటారు. అంతకంటే ఇంకేమీ లేదు జబ్బు అంటే. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్ గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్ లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం, దాన్ని ఏమంటాం? యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గర్ల్ బ్లాడర్ లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం? దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం? దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్ లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర గర్భాశయంలో గనక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలు అని చెప్తాం కదా, గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలు అని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. అస్సలు కథ ఇక్కడ ఉంది మొత్తం కూడా, అసలు స్టోరీ అంతా ఇక్కడ ఉంది. చాలా చెప్పొచ్చు, చిన్న వీడియోలు అన్ని విషయాలు చెప్పలేరు కాబట్టి మొట్టమొదటిగా ఎక్కడైతే వేస్టేజ్ ఎక్కువ మిగిలిపోయిన వేస్టేజ్ అనేది స్ట్రక్ అయిపోతుందో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అన్నిటికీ తల్లి లాంటిది ఏమంటే మలబద్ధకం. ఇది 100లో 90 మంది పైన దీన్ని ఫేస్ చేస్తున్నారు, కానీ దీన్ని బయటకు చెప్పుకోవడానికి, చర్చించడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. ఇది తల్లి లాంటిది, మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని చెప్తున్నారు. నా మాట అంత క్లియర్గా వినపడుతుందని వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు రియాక్షన్స్ ఇస్తే బాగుంటుంది. సో ఇక ఇది ఉంటే అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే వేస్ట్ సరిగా వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. సో ఇన్ని రకాలు. ఇంకోటి, మన వేస్ట్ మన శరీరంలోని భాగాల్లో ఎక్కడ పడితే అక్కడ అది కొలెస్ట్రాల్, కొవ్వులాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది? వెయిట్ పెరుగుతాం. సో మన వేస్ట్ చాలా మంది వెయిట్ పెరుగుతాం, మరి వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తున్నారు? ఏం చేయాలి? మన బాడీలో ఉన్న వేస్ట్ ని బయటకు మన బాడీలో ఉన్న వేస్ట్ బయటకు వెళ్ళిపోతే, ఒకప్పుడు నా పరిస్థితి కూడా అదే, ఆ వేస్ట్ అంతా బయటకు వెళ్ళగొట్టుకున్నా. సో ఇప్పుడు చాలా చక్కగా ఉంది. వేస్ట్ బయటకు వెళ్ళాలి అంతే, నీ వెయిట్ తగ్గాలంటే. పంపించేయాలి. అది చాలా ఇప్పుడు ఈ మేడము ఈ వీడియోలో ఎన్నిసార్లు అన్నదో వేస్ట్ 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 అన్నది. మరి ఆ వేస్ట్లు ఎలా ఉంటాయి, ఆ వేస్ట్లు ఎలా వెళ్ళాలి, ఇది చాలా చాలా ముఖ్యం. ఓకే, ఈ వేస్ట్లు అని చెప్తున్నారు కదా సార్, ఈ వీడియో అయితే చాలా చాలా ఉపయోగకరమైంది. మీరు ఎంత బాగా వింటే, ఎంత బాగా నోట్ చేసుకుంటే ఇంకా మంచిది. సో ఈ వీడియోలు మన నాకు అవేర్నెస్కు చాలా ప్రాణమైనవి. డీటాక్సిఫికేషన్ అనే వేస్ట్ అనే టాక్సిన్స్ అంటారు. టాక్సిన్స్ అంటే విషాలు అని అర్థం. డీటాక్సిఫికేషన్ అంటే విషాలను బయటికి పంపించాలి, డీటాక్సిఫై చేయాలి. దీన్ని ఈ వీడియోను ఈ న్యాచురోపతి డాక్టర్ ఎక్స్పర్ట్ గారు ఏం చెప్తున్నారో మాటల్లో విందాం. డీటాక్సిఫికేషన్ పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము ఇది బాగా గమనించాలండి. మనం ఏ ఆహార పదార్థం తిన్నా ఈ 5 భాగాలుగా విడగొట్టాలి. కార్బోహైడ్రేటు, ప్రోటీను, లిపిడ్స్, విటమిన్స్, మినరల్స్. ఈ 5 భాగాలుగా విడగొడుతుంది. ఇవి అవసరము, దాన్ని విడగొట్టే క్రమంలో వేస్టేజ్ తయారవుతుంది. సో అంటే ఇప్పుడు మనం బండిలో పెట్రోల్ పోసుకొని ప్రయాణం చేస్తున్నాం, ఏమొస్తుంది? పొగ వస్తుంది, ఇంజన్ ఆయిల్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంతేనా గణేష్ సార్? సో అట్లాగే సో మన బాడీలో మనం తీసుకునే ఆహారంలో సో వేస్టేజ్ అనేది ఇట్లా విడగొట్టే క్రమంలో, ఈవెన్ కూరగాయలు కోస్తుంటారు, వంట చేస్తుంటారు, ఏమైంది? దాంట్లో ఉన్న పైన ఉన్నటువంటి తోక కట్ చేస్తుంటారు, దాన్ని హెడ్ కట్ చేస్తుంటారు, దాంట్లో నల్లగా ఉన్నాయన్నీ తీసేస్తుంటారు, వేస్టేజ్. మన బాడీలో కూడా మనం తీసుకునే ఆహారము శక్తిగా మారే క్రమంలో వేస్టేజ్ అనేది తయారవుతుంది. సో ఈ వేస్ట్లు ఎలా రూపంలో ఉంటాయి? మనము తీసుకున్న ఆహార పదార్థాలని
శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకి ఆ రోజు శరీరం నుంచి ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం తిన్న ఆహారంలో మ్యాక్సిమం ఎక్కువ శాతం, తక్కువ శాతమే ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ శాతము టాక్సిక్స్గా మారుతుంది. ఇది ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా వెళ్ళిపోతే మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. ఈ వీడియోను చాలా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు ఇదే మొత్తం ప్రాణం. 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు. ఇక్కడ మీరందరూ ఒకసారి బాగా వినండి. ఈ 4 రూపాల్లో బయటికి వెళ్ళాలి. ఎలా బయటికి వెళ్ళాలి? మూత్రము, మోషను, చెమట, శ్వాస. కొత్త వాళ్ళకి చెప్తుంటే నన్ను ఒకళ్ళు అడిగారు, అన్నా యూరిన్ వస్తుంది, మోషన్ వస్తుంది, చెమట వస్తుంది, శ్వాస ఇవన్నీ ఉండే కదండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, సో ఏంటి నాకు మరి అనారోగ్య సమస్య ఎందుకు ఉందంటే దీనికి ఒక బేసిక్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడండి, మాకు సర్టిఫికేట్ రావట్లేదంటే దానికి ఎన్ని మార్కులు రావాలా? 35 మార్కులు రావాలి. ఇక్కడ కూడా ఈ బేసిక్ లైన్స్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఈ బేసిక్ లైన్స్ అంటే, యూరిన్, ఎవరి యూరిన్ అయినా కానీ వైట్ కలర్లో ఉండాలి, దాంట్లో వాసన ఉండకూడదు, స్మెల్ ఉండకూడదు. బేసిక్ రూల్ నెంబర్ 1 ఇది గమనించుకోవాలి. ఇది చాలా మందిలో ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, మోషన్ అనేది ఒక మనిషికి రోజు 2 లేదా 3 సార్లు జరగాలి. చాలామందికి ఒకసారి జరుగుతుంది, లేదంటే డే బై డే జరుగుతుంది. ఇది కూడా అనారోగ్య సమస్య కారణము. ఇక మూడోది అయితే ఇది 100లో 90 మంది. బెలూన్లో గాలి ఊదితే బెలూన్ ఉబ్బుతుంది, గాలి తీసేస్తే ముడుచుకుపోతుంది. శ్వాస పీల్చుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి, శ్వాస వదిలిపెట్టినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. మీరు అవసరమైతే మీరు పొట్ట మీద చేయి పెట్టుకొని చూడండి, చాలా మందికి రివర్స్ జరుగుతుంటుంది. దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. రివర్స్ జరుగుతుందని అర్థము. చెమట పట్టాలి కానీ చెమటలో వాసన ఉండకూడదు. 4th 1. 5th 1 ఇంకొకటి ఉంటుంది, స్త్రీలకు అదనంగా భగవంతుడు ఇచ్చింది నెలసరి. ఇది 25 రోజుల నుంచి 35 రోజుల మధ్యన ప్రతి నెల రావాలి, 60 సంవత్సరాల వరకు రావాలి. ఈ 5 కరెక్ట్గా ఉంటే స్త్రీలకు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఈ 4 కరెక్ట్ ఉంటే పిల్లలు, పురుషులు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఈ బేసిక్ లైన్ చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ఈ యొక్క దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఇది. సో ఓకేనా, ఇది మెయిన్. యూరిన్, మోషన్, చెమట, శ్వాస ఇవి ఏమి రాపోయినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. శ్వాసలో ప్రాబ్లం ఉన్నా కానీ, మోషన్ ఆగిపోయినా, యూరిన్ ఆగిపోయినా, శ్వాసలో ఇబ్బంది ఉన్నా కానీ బయటికి హాస్పిటల్. కానీ ఇది అందరికీ వస్తుంటాయి. కానీ ఈ బేసిక్ లైన్స్ మినిమం 35 మార్కులు పాస్ అయ్యేది ఎట్లా అంటే ఈ బేసిక్ లైన్ను మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. విసర్జక అవయవాలు మనలో విడుదలైన ఏ రోజుకి ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటకు పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాలను పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బా, ఇది బాగా గమనించండి. చూడండి, ఈ బాడీ లోపల కూడా ఇక్కడ ఏముందంటే అంత చెత్త ఉంది. ఈ చెత్త డబ్బాల్లో చెత్త అంతా కూడా మన మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? ఈగలు, దోమలు, చెత్త చెదారం స్మెల్ వచ్చి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మన బాడీ లోపల కూడా యూరిన్, మోషను, చెమట, శ్వాస, నెలసరి ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ కాకపోతే మన బాడీ లోపల కూడా ఈ విధంగానే తయారవుతుంది. దీన్ని బాగా గమనించుకోవాలి. సో ఇది ఇట్లా చెత్తలాగా లోపల ఫామ్ అయిపోతే వస్తుంది. కాబట్టి ఇది ఏ రోజుకి ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దీన్ని మొత్తం క్లీన్ చేస్తే అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. మన బాడీలో కూడా ఏ రోజుకి ఆ రోజు క్లీనింగ్ జరగాలి. జరిగే ప్రావిజన్ను భగవంతుడు మనకు పెట్టాడు, కానీ మనం ఏం చేయాలి, దానికి ఏం చేయాలని తెలుసుకుందాం. చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతులో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిల్వ ఉంటే పుట్టడం స్టార్ట్. నిల్వ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా కానీ, చెర్లలో కానీ ఎక్కడైనా కానీ కొత్త నీరు రావాలి, పాత నీరు వెళ్ళిపోవాలని చెప్తుంటారు. మన బాడీలో కూడా అందుకే 3 పూటలు తింటుంటే 2 పూటలన్నా మోషన్కి వెళ్ళాలి. కానీ మనం ఇన్పుట్ ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ తక్కువ ఉంటుంది. ఇదే పెద్ద సమస్య. దీన్ని గమనించుకోరు.
మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవ ఉన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు దేనికి? జీవక్రియకు జీర్ణక్రియకు రెండింటికి ఇబ్బంది. రెండు క్రియలు జరుగుతుంటాయి. జీవక్రియ అంటే అలైవ్గా ఉండేది, జీర్ణక్రియ అంటే తిన్నది అరిగించేది. ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. మనం ఇన్ఫెక్షన్ గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ ఇది ఏ రోజుకి ఆ రోజు శుద్ధ అవ్వాలంటే ఎలాంటి డైట్ అంటే సరి అయిన ఆహారము. ఇదే పదం, అంతే. ఇంకేం డైట్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇక నోరు ఒక పూట ఉపవాసం ఉండి రెండో పూట తినడం కాదు. సరి అయిన ఆహారము, పోషకాలున్న ఆహారం తినడమే డైట్. తీసుకోవాలి. శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది. వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది. ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి. మన బాడీలో మనం అందరం గుండె ఇంపార్టెంటే, గుండె కంటే ఇంపార్టెంట్ ఇది లివర్ అనేది నిరంతరం పనిచేస్తుంది. ఇది కనుక నిరంతరం కనుక పనిచేస్తే మన టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతుంటాయి. యూరిన్ ద్వారా కానీ, మోషన్ ద్వారా కానీ, చెమట ద్వారా కానీ, శ్వాస ద్వారా కానీ, తర్వాత నెలసరిలో కూడా బయటకు వెళ్ళిపోతుంటాయి. ఈ లివర్ నిరంతరం పనిచేసినప్పుడు దీనికి ఎట్లాంటి పోషకాలు కావాలి? మరి ఇది పనిచేస్తే అవన్నీ బయటకు డిటాక్సిఫికేషన్ అంతా కూడా విష పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్తాయి. మరి దీనికి ఎట్లాంటిది డైట్, ఎట్లాంటి ఫుడ్ కావాలి? బాగా చేస్తూ ఉంటుంది అనమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట. కేజీన్నర బరువు ఉంటుంది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు ఇక్కడ మెయిన్ ఏమన్నాడు? పోషకాలు కావాలంటున్నాడు. లివర్ కరెక్ట్గా పనిచేయాలంటే పోషకాలు కావాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా చాలా మందికి మన పొద్దున్న లేస్తే టీవీలో యాడ్ చేయడం, మీ పేస్ట్లో ఉప్పు ఉందని తెలుసు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదం చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు ఇండస్ట్రీలో రాకముందుకు. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం ఈ ఎక్కడ చూడండి చక్కటి పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు దీంట్లో మెయిన్గా ఉంటాయి. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కూడా ఒక చక్కటి పదం చెప్తారు, వినాలి. పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. ఇక్కడ ఏమన్నాడు? బాగా ఎక్కువ అవసరం. బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా కణాలు జబ్బున బారిన పడ అంటే మైక్రో లెవెల్లో చిన్న చిన్న కణం, కంటికి కనిపించని కణాలు కూడా జబ్బున బారిన పడకుండా కాపాడే వాటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. తీసుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. అవే విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలరు అనమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా అందే ఆహారాలను తినాలి. మరి మనం తింటున్నామా అంటే ఇది బాగా వినాలి. లాస్ట్లో చాలా చాలా మంచి పాయింట్లు ఉంటాయి. ఇలాంటి పోషకాలు తింటున్నామా అంటే తినట్లేదు. ఎలాంటి తింటున్నాము? రుచిగా ఉన్నాయే తింటున్నాం. రుచికే ప్రాధాన్యం. ఇలాంటి ఫుడ్డే మనకు ఉండేది. నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం, ఏది ఇష్టమో అవి తింటున్నాం, ఏది అవసరం అవి తింటున్నామా? మరి జ్యూసులు త్రాగటం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని డాక్టర్ గారు చెప్తున్నారు. ఫస్ట్ అంటే జ్యూసులు తాగాలంట, పళ్ళు బాగా తీసుకోవటం, ఫ్రూట్స్ బాగా తినాలి, కూరలు బాగా తినటం, విత్తనాలు బాగా తినటం, ఆకుకూరలు బాగా తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం. ఇలాంటివి మనం చేస్తున్నామా? మరి అంచేత మనకు ఇలాంటివి చేస్తున్నామంటే ఒకవేళ చేద్దామంటే కూడా ఆ తినే పండ్లల్లో, కాయగూరల్లో, ఆకుకూరల్లో సరైన పోషకాలు ఉన్నాయంటే దాంట్లో కూడా లేవు. ఒకప్పుడు ఒక్క దానిమ్మ పండు తింటే ఇప్పుడు 4-5 దానిమ్మ పండ్లు తినాలంట. ఎందుకంటే భూమిలో సారం లేదు, కెమికల్స్ వెళ్తున్నాయి కాబట్టి సారం లేదు, కాబట్టి దాంట్లో కూడా సారం లేకుండా అయిపోయింది.
ఇప్పుడు ఇంకొక మాట చెప్తుంటాడు చూడండి. మరి చాలా మంది అనుకుంటారు పొద్దున్నే లేచి నేను టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు, పూరీలు, చపాతీలు తింటున్నా కదా, మరి దీంట్లో ఏమీ లేదు, పోషకాలు ఏమైపోయినాయి అంటే, కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ వండి వండి వార్చి వేపి పిండి. అంటే నువ్వు స్టవ్ మీద పెట్టావంటే ఏమన్నా కొద్ది గొప్ప ఉన్నాయి కూడా పోతాయి అని చెప్తున్నాడు. నువ్వు వేడి చేస్తున్నావు, స్టవ్ మీద పెట్టావంటే వండినా, వార్చినా, వేపినా, తర్వాత పిండినా దాంట్లో పోషకాలు ఉండవు. ఓన్లీ నువ్వు పిప్పి తింటున్నావు అంతే. తినేసరికి ఎగిరిపోతుంటాయి. అందుకని శరీరానికి ముఖ్యంగా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి తినకూడదు. ఎంజాయ్ చేయాలంటే సందర్భం ఉండాలి. ఆరోగ్యానికి రోజు తినండి, ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు తినండి, తప్పేమీ కాదు. నేను ఎంజాయ్ చేయొద్దు, మడిగట్టు కూర్చోండి అని ఎప్పుడు చెప్పను. ఎంజాయ్ చేసినట్టు బాగా ఎంజాయ్ చేయండి. ఆరోగ్యానికి తినండి, రెండూ తెలియాలి మనిషి అంటే. ఎంతసేపు ఎంజాయ్ చేయటమే లైఫ్గా పెట్టుకుని ఎంజాయ్ చేశారనుకోండి, 25-30 ఏళ్ళకి అయిపోతుంది జీవితం. ఇక రావాల్సిన వచ్చేస్తాయి, అన్ని చూస్తూ బ్రతకాలి. ఈ రోజులు అదే పరిస్థితి ఉంది. 25-30 ఏళ్ళు కూడా కాదు, ఇంకా చిన్న వయసులోనే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఒకసారి మంతెన గారికి మనం థ్యాంక్స్ చెప్పి చూస్తున్నాం మీ రియాక్షన్స్ ద్వారా. మరి దీనికి సొల్యూషన్ ఏంది? సో మనం న్యాచురల్గా తిందామంటే పండ్లలో లేదు, తర్వాత మనం తినే ఆహార పదార్థాల్లో లేదు. దీనికి ఇండస్వా ఎట్లాంటి సొల్యూషన్ తీసుకొచ్చింది అనేదే మెయిన్ మన ఈరోజు టాపిక్. సో ఒకసారి మనకు ఈరోజు ఉన్న టాపిక్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పోషకాలు లేకపోవడం వల్లనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఇక మనకు నో యువర్ ప్రోడక్ట్స్, మన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం. వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీ, మన ప్రోడక్ట్స్ వెల్నెస్ ప్రోడక్ట్స్ అండ్ ఇమ్యూనిటీని పెంచేటువంటిది. సో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ, ఇది బాగా గమనించుకోవాలి. సో మొట్టమొదటిగా చూడండి, వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రేట్, యూ షల్ హ్యావ్ ఇట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. నీ పుట్టుకతోనే రావాలంట వెల్నెస్ అంటే. ఒకవేళ లేకపోతే ఇండస్ట్రీ ప్రొవైడింగ్ ఒక బాస్కెట్లో ఇమ్యూనిటీ బూస్టర్స్ను సప్లై చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్ని ఇమ్యూనిటీ బూస్టరే, ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అన్ని ఇమ్యూనిటీ బూస్టర్స్ని ఇస్తుంది. సో ఇది చాలా మందికి తెలియదు. 5గురిలో పెద్దవాళ్ళలో ఒక్కరికి హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందంట. మనకు దాని మీద అవగాహన లేదు. చాలా మందికి తెలియదు. 60% క్రానిక్ కండిషన్స్ మోస్ట్లీ ప్రివెంటబుల్. మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రివెంటబుల్ అంటే ముందుగా కాపాడుకునేవి అని అర్థం. 90% ఆఫ్ ద పర్సన్స్కి తెలియదు. ప్రీ డయాబెటిక్లో ఉంటారన్న సంగతి కూడా తెలియదు. ప్రీ డయాబెటిక్ అంటేనే తెలియదు. తర్వాత 90%కు కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని తెలియదు. ఇక స్కోప్ ఆఫ్ వెల్నెస్, నీకు గనక ఇమ్యూనిటీ కనుక ఉంటే నీకు హార్ట్ డిసీజెస్ను ప్రివెంట్ చేసుకోవచ్చు, క్యాన్సర్ను ప్రివెంట్ చేసుకోవచ్చు, డయాబెటీస్ను ప్రివెంట్ చేసుకోవచ్చు, స్ట్రోక్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, పాండమిక్స్ కానీ, ఇన్ఫర్టిలిటీని కానీ, ఒబేసిటీని కానీ, ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్. వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ కనుక ఉంటే నువ్వు ఇవన్నీ రాకుండా కాపాడుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ని కానీ. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో సార్ మనకు అంటుంటారు ఫుడ్ స్టైల్ డిజార్డర్స్. ఈ లైఫ్ స్టైల్ ఏమో కానీ లైఫ్ స్టైల్ ఒకటైతే ఫుడ్ స్టైల్ మెయిన్గా. సో ఈ యొక్క ఇక వెల్నెస్ అంటే చూడండి, ఊరికనే వెల్నెస్ అంటే ఓన్లీ ఆరోగ్యమే కాదు, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, తర్వాత ఆధ్యాత్మికంగా అన్నీ కలిసి ఉండడమే వెల్నెస్. ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో చక్కగా దొరుకుతాయి మనకు. ఇక్కడ ఈ స్లైడ్ నన్ను బాగా ట్రిగ్గర్ చేసినటువంటి సైడ్, ఈయన హిపోక్రటిస్ చివరి రోజుల్లో చెప్తున్నటువంటి మాట. ఇంగ్లీష్ మెడిసిన్ కనుక్కుంది ఈయనే. ఔషధాలు ఏమైనా ఉంటే ఆహారం ద్వారానే తీసుకోవాలి కానీ దానికి సపరేట్గా కాదు, ఆహారం ద్వారానే చక్కటి న్యూట్రియంట్స్ తీసుకోవాలని చెప్పిండు. ఈ ఒకసారి హిపోక్రటిస్కు ఒకసారి గ్రాండ్ అప్లాజ్ లాస్ట్లో చెప్పాడు. మన ప్రోడక్ట్స్కి అన్నిటి కూడా శాస్త్రీయంగా నిరూపణలు ఉంటాయి. సేఫ్టీ అండ్ ఎఫికసీ, శాస్త్రీయత అండ్ నమ్మకతత్వం రెండు కూడా ఉంటాయి. పేరెన్నికల హాస్పిటల్స్లో వీటి మీద శాస్త్రీయ నిరూపణలు చేసి పబ్లికేషన్స్ కూడా, క్లినికల్ ట్రయల్స్ని కూడా సో మన కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకున్న సర్టిఫికేషన్స్ ఇవి. సో మెయిన్గా వచ్చేసి ఐపల్స్. ఒకసారి ఐపల్స్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా. ఈ ప్రోడక్ట్స్ ఎలా పనిచేస్తే కూడా లాస్ట్లో చెప్తాను నేను. ఈ ఐపల్స్ అనేది ఒక చక్కటి బాటిల్లో వస్తుంది, గాజు బాటిల్లో. ఇది 15 టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ బూస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫ్రూట్స్ని పెట్టారు దీంట్లో. ఇక్కడ చూడండి, ఒక బొమ్మ వేశారు, హార్ట్ బొమ్మ వేశారు, ప్లస్ ఐపల్స్ వేశారు. ఈ రెండింటి కల్లా రిలేషన్స్ ఏంటో మనం చూద్దాం. హార్ట్ ప్రాబ్లమ్స్కు రావడానికి గల కారణం ఏంటంటే డయాబెటిక్స్ ఉంటే నీకు వచ్చే అవకాశం ఉంది,
టొబాకో తింటే వచ్చే అవకాశం ఉంది. తర్వాత హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటి అనారోగ్య ఎక్సర్సైజ్ చేయకపోవడం. ఈ ఈ నిన్ననో మననో ఒక వీడియో పెట్టారు సార్. 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసినా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుందంట. రోజు 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తారు. అంటే ఈ ఒక్కరోజు చేస్తే అయిపోతుందా? లేదు. అన్‌హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్ గానీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడం గానీ, ఈ అన్నిట్లు గనుక ఉంటే మనకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది. దీనికి సింప్టమ్స్ ఎట్లా ఉంటాయంటే బ్రీతింగ్ సరిగ్గా ఉండకపోవడం, తర్వాత కాళ్ళల్లో వాపులు రావడం గానీ, ఫేస్‌లో గానీ ఫ్లఫీనెస్ వాపు ఉండడం, బ్లోటింగ్ గానీ, వెయిట్ గెయిన్ గానీ, ఇయన్నీ రాకుండా ఉండాలంటే చక్కటి ఐపాల్స్ ఉపయోగపడుతుంది. ఇయన్నీ వచ్చినాక గాదు. ప్రివెన్షన్‌కి ఇది బాగా చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్‌గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా అవసరం. సో, మంతెన గారు చెప్పినట్టు ఫ్లేవనాయిడ్స్ గానీ, సి విటమిన్, కే విటమిన్, ఈ విటమిన్, సీలు. దీంట్లో మెయిన్ సూపర్ ఫ్రూట్‌ను అకాయ్ బెర్రీ. దీని శాస్త్రీయ నామం యుటరేప్ ఒలరేసియా అంటారు. సో, ఇది మెయిన్ కాంపోనెంటు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో దొరుకుతుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత 365 డేస్ రెయిన్‌ఫాల్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి బలమైన పండు. దీన్ని బలాల్లో గనుక చూసినట్టయితే మన పుచ్చకాయలో బలం ఒకటే ఉంటుంది. అల్లనేరేడు పండులో 5 ఉంటుంది. అల్లనేరేడు పండు కంటే బలమైన పండు మన ఇండియాలో లేదు. దీంట్లో ఎంతుందంటే 1,02,700 సూక్ష్మ పోషకాలు ఈ రోజు వరకు కూడా ఇదే సూపర్ ఫ్రూటు. దీని మీద 60 శాస్త్రీయ పరిశోధనలు కూడా ఉన్నాయి. దీని యొక్క గుణాలలో ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేయగలుగుతది. తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని ఏఎస్టెన్ అనే ఒక డ్రింక్ నాసా వాళ్ళు కూడా తమ ఆస్ట్రోనాయిడ్స్‌లో రేడియేషన్ ప్రభావం నుంచి తట్టుకోవడానికి ఈ యొక్క ఏఎస్టెన్ అనే ఒక డ్రింక్‌ను ఈ యొక్క ఫ్రూట్‌ను ప్రధానంగా పెట్టి చేసిన దాన్ని వాడుతున్నారు. దాని నుంచి ఇన్‌స్పైర్ కలిగింది ఈ యొక్క ఐపాల్స్. సో, అకాయ్ బెర్రీ దీంట్లో 14% ఉంటుంది. చాలామంది అంటారు ఇదెక్కడో అక్కడ చాలా దూరంలో ఉంది గదా! ఇక్కడికి దగ్గరికి తీసుకొస్తారు. మరి ఎలా ఈ 1 ఇయర్ ఎలా ఉంటుందంటే ఇక్కడే బయోయాక్టివ్ జపాన్ యొక్క టెక్నాలజీ ఉంది. ఒకసారి బయోయాక్టివ్ జపాన్‌కి మనం గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. 14% ఉంటుంది. చెట్టు మీద తెంపగానే -80°C పౌడర్ ఫార్మ్ ఫ్రీజ్ చేసి ఆ పౌడర్‌ని తీసుకొస్తారు. మనం ఐపాల్స్ తాగేటప్పుడు అప్రాక్సిమేట్ సేమ్ వాల్యూస్ చెట్టు మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఐపాల్స్‌లో కూడా అలా ఉండడానికి అవకాశం ఉంది. అంత టెక్నాలజీ జపాన్ టెక్నాలజీలో ఉంది సీక్రెట్. సో, మనం కూడా అసాయ్ బెర్రీ ఫ్రూట్ తీసుకొచ్చుకోవచ్చా అంటే టెక్నాలజీ కావాలి కదా! దాన్ని చేయడానికి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇక్కడ. ఇది మార్నింగ్ 30 ఎంఎల్, ఈవినింగ్ 30 ఎంఎల్ గనుక తీసుకుంటే మనకు 3.5 కిలోల ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకున్న దాంతో సమానం. దీంట్లో 7,000 సూక్ష్మ పోషకాలు మనకు అందుతాయి. డైలీ 5,000 అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. దీంట్లో ఇన్ని రకాలు ఉన్నాయి. అకాయ్ బెర్రీ అని, పైనాపిల్, పియర్స్, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, ప్రొమోగనేట్, యాపిల్, కివి, బనానా, కాంకర్డ్ గ్రేప్ ఈ ఫ్రూట్స్ అన్నిట్లో ఎక్స్ట్రాక్ట్‌ని పెట్టారు. సారము అంటారు. ఎక్స్ట్రాక్ట్ అంటే పాలకు, నెయ్యికున్న తేడా. 1 కేజీ నెయ్యి కావాలంటే రమారమి 20 లీటర్ల పాలు కావాలంట. అన్ని లీటర్ల పాలు వేడి చేసి దాన్ని పెరుగు చేసి, మజ్జిగ చేసి దాంట్లో నుంచి నెయ్యి తీస్తారు. అప్పుడు అందుకోసమని ఈ ఎక్స్ట్రాక్ట్ 1 ఇయర్ ఉండగలుగుతుంది. ఇది ఎక్స్ట్రాక్ట్. ఇన్ని రకాల ఫ్రూట్స్‌ను కలిపి పెట్టగలుగుతుంది. దీంట్లో ఫ్రీ రాడికల్స్ ఫస్ట్ వీడియోలో చెప్పిందిగా మేడం. ఫ్రీ రాడికల్స్ అంటే అది బ్లడ్‌తో పాటు అంతర్గత శత్రువుల్లాగా ఉపయోగపడతాయి. అది ఏం చేస్తాయంటే అవి లోపల ట్రావెల్ చేస్తుంటాయి. ఎక్కడైతే ఎక్కువసేపు ఆగుతదో అక్కడ మెయిన్‌గా వచ్చేసి అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫ్రీ రాడికల్స్‌ను విడగొట్టుంటది. సో, దీనికి మరి ఎట్లా స్ట్రెంథెన్ చేస్తదంటే సో, ఎవరు డబ్బులిస్తారు? డబ్బులున్నోళ్ళు, డబ్బులు లేనోళ్ళకి ఇవ్వగలుగుతారు. ఐపాల్స్‌లో సఫిషియంట్ ఒరాక్ స్కోర్ ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో, ఈ ప్రతి ఒక్క కణము ఎలక్ట్రాన్ అంటే 2 కలిపి ఉండాలి. సింగిల్‌గా ఉన్నదానికి ఇక్కడ ఉన్నదాన్ని ఒక డొనేట్ చేసి స్ట్రెంథెన్ చేస్తది. సఫిషియంట్ ఒరాక్ స్కోర్ ఉంటది కాబట్టి. సో, అందువల్ల మన ఫ్రీ రాడికల్స్ అన్ని స్ట్రెంథెన్ అవుతాయి. సో, కొన్ని బెనిఫిట్స్ చూసుకుందాం. ఇది మెయిన్‌గా గుండె కార్డియోవాస్కులర్ స్ట్రెంథెన్ ద హార్ట్ గుండెని స్ట్రెంథెన్ చేస్తుంది మెయిన్‌గా. ప్లేట్‌లెట్ చాలామంది అంటుంటారు మేము తాగిన తర్వాత ప్లేట్‌లెట్స్ డెంగ్యూ నుంచి బయటకొచ్చాము. ఎలా వచ్చామంటే దీనికి ఒక గుణం ఉంది. ప్లేట్‌లెట్స్ అన్నిటిని కూడా సమపాలలో ఉంచడానికి, తగ్గితే నార్మల్ తీసుకురావడానికి కూడా హెల్ప్ అవుతుంది. కొలెస్ట్రాల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్‌ను తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. కణాలను కాపాడుతుంది ప్రొటెక్ట్. స్కావెంజ్ ద ఫ్రీ రాడికల్స్ ఏదైతే చనిపోయిన మృత కణాలు ఉంటాయో వాటిని స్కావెంజర్ అంటే క్లీన్ చేస్తారు కదా! బాత్రూమ్‌లో ఎట్లా క్లీన్ చేస్తారో అట్లా క్లీన్ చేసి బయటకి పంపిస్తుంది. ఇది మెయిన్ స్ట్రెంత్ సెల్ మెమరాండస్. కణమే కాకుండా కణం యొక్క త్వచాన్ని కూడా కాపాడుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి యాపిల్ పండు ఉంటది. అది లేయర్‌తో పాటు కట్ చేయక ముందు వరకు కూడా బాగుంటది. కట్ చేయంగానే
అరగంటలో అది మొత్తం కూడా మొత్తం కూడా ఆక్సీకరణ ఒత్తిడికి ఆ చర్మం చాలా ఇంపార్టెంట్ అని అర్థం ఇక్కడ. అది కట్ చేయకముందుకు బాగుంటుంది, కట్ చేసినాక హాఫ్ అన్ అవర్లో ఏంటంటే ఆక్సిజన్ ఇక్కడ కూడా కణం యొక్క త్వచం చాలా ఇంపార్టెంట్. ఆ కొన త్వచాన్ని కూడా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ నెంబర్ను కూడా రీస్టోర్ చేస్తుంది. తర్వాత ప్రోటీన్స్ను బిల్డ్ చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇది చాలా ఏంటంటే కణానికి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుందంట. చాలామందికి మనకు కమ్యూనికేషన్ లేదంట, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్స్ రాకుండా బ్యాక్టీరియల్ వైరస్ కూడా ఫైట్ చేస్తుంది. అందుకే కరోనా టైంలో కొన్ని లక్షల మంది చాలా చక్కటిగా ఈ ప్రోడక్ట్స్ని వాడుకున్నారు. సో యాంటీ క్యాన్సర్ బెనిఫిట్, క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఉన్నట్టు వాళ్ళకైతే వాళ్ళ రిస్క్ తగ్గుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈతి బాధలు లేకుండా హెల్ప్ చేస్తుందండి. వాళ్ళు తిన్నది కొంచెం డైజెషన్ అవ్వడానికి, కానీ ఉన్నదానికంటే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. స్టేజ్ కన్వర్షన్ జరగకుండా ఉపయోగపడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మెమరీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మెంటల్ క్లారిటీ, డయాబెటిక్స్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా దీనికి రెటినోపతి, న్యూరోపతి ఇట్లాంటి అంటారు కదా, ఆ పతులన్నిటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సో కాంప్లికేషన్స్ నుంచి కూడా బయటకు రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. చాలా క్వశ్చన్స్ వాడతారు, అందరూ కూడా వాడచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే 20 ml ఈజ్ సఫిషియంట్ ఫర్ ద డయాబెటిక్ పర్సన్స్. సో డయాబెటిక్ లేని వాళ్ళకైతే 30 ml. ఏజ్ లిమిట్ 0 to 100 years, అంటే 2 months బేబీ దగ్గర నుంచి 100 years వరకు ఎవరైనా వాడుకోవచ్చు. చిల్డ్రన్కి అయితే బిలో 14 years ఉన్న వాళ్ళకైతే వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎప్పుడైనా ఎవరైనా వాడుకోవచ్చు. దీనికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఒకవేళ దీని నుంచి ఏదైనా నువ్వు రిజల్ట్ కోరగలుగుతున్నట్టయితే, సో బిఫోర్ ఏదైనా టెస్ట్ రిపోర్ట్ తీసుకొని ఒక 3 నుంచి 4 మాసాలు కరెక్ట్గా వాడి, ప్రాపర్ డైట్ అంటే వాటర్ చక్కగా తీసుకొని కొంచెం మంచి ఆహారం తీసుకుంటూ, సో మళ్ళీ చెక్ చేసుకొని యూ కెన్ చెక్ సో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద వచ్చినాయి, ముందస్తు జాగ్రత్త కింద వచ్చినటువంటి. సో సో మన ఇంట్లో తేనె బాటిల్ ఉంటుంది, దాంతోపాటు ఐపల్స్ కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకు చక్కటి డైజెషన్ కానీ ఇమ్యూనిటీ పెరగడానికి ఇట్లాగా ఉపయోగపడుతుంది. కానీ రిజల్ట్ కోరగలిగితే మాత్రం యూ వాంట్ చెక్ దీస్ అంటే మాత్రం కంటిన్యూస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4 to 5 months కంటిన్యూగా కన్జ్యూమ్ చేసి దెన్ యూ కెన్ చెక్ ద ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్. ఇంత మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ మనకు అందించినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సి అన్సర్ సార్, సి అభిలాష్ గారికి, మళ్ళీ అందరినీ చక్కటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి అవర్ మెంటర్ వన్నెమ రేణుకా ప్రసాద్ గారికి, నన్ను ఇన్వైట్ చేసిన లావణ్యమైన ఇప్పటివరకు ఓపిక ఉన్న మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డేర్ పార్ట్నర్స్, ఒకసారి మనకి మన టీంకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ రిమైండ్ చేసుకుంటూ కొత్త వాళ్ళకి ఇంకొంచెం చాలా వివరంగా తెలియజేసిన జానే సార్కి థ్యాంక్స్ తెలియజేద్దాం. సో మనము ఎక్కడ కూడా ఒకవేళ నచ్చితే డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు, కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకొకరికి ప్రీమియం ప్రోడక్ట్ గురించి మరి అంత కాస్ట్ ఉన్నది అని అంటే ఆ కాస్ట్ కంటే వాల్యూ అంత ఉన్నది అని మనం తెలియజేయాలి. మరి వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. మళ్ళీ రోజు రోజుకి పాఠాలని నెమరు వేసుకున్నట్టుగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని మనం నెమరు వేసుకుంటాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి మనం ఎంతో కండక్ట్ చేసి మనకు హెల్ప్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. రైట్, ఐపల్స్ సంబంధించి యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, మనకి ఎంత అవసరము. యాంటీ ఆక్సిడెంట్ నిజంగా ఇందాక సార్ చెప్పినట్టు దీని మీద అవగాహన చాలా తక్కువ. అసలు మనకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో తెలియకుండా ఆ ప్రాబ్లంకి మందులు ఎవరిస్తారు అనుకుంటూ వెతుక్కుంటున్నాం. అసలు ఈ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి అనేది ఎవరు వెతుకుతారు? ఈ ప్రాబ్లం అసలు ఎప్పుడూ రాకుండా నేను ఎలా చేసుకోవాలి అని ఎవరు వెతుకుతారు? ఒక్కరే ఒకరు. ఎవరంటే మేము మెడిసిన్స్ వాడకూడదు అని నిర్ణయం గట్టిగా తీసుకున్న వాళ్ళు. అవునా? మా ఇంట్లో మెడిసిన్స్, హాస్పిటల్కి వెళ్ళకూడదు అని అనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఉపయోగమైనటువంటిది. ఇది 2 ఫ్రీ రాడికల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. వింటున్నారా వాళ్ళు? ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మెడిసిన్స్ లేకుండానే తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఏమంటారు? రైట్. వాళ్ళకి ఆరోగ్యం గురించి, ఆర్గాన్స్ గురించి చాలా ఉపయోగం, చాలా వాల్యూ వాళ్ళకి.
కరోనా టైంలో ఇమ్యూనిటీ అనేది తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇమ్యూనిటీ మీదకి వెళ్ళింది, ఆయుర్వేదం మీదకి వెళ్ళింది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ తెలుసా? నేను ఎవరినైనా అడిగితే మా పల్సు మీ యొక్క ఫలానా హెల్త్ ప్రాబ్లమ్ని తీసేస్తుంది, ఇవి కాకుండా ఫస్ట్ నీకు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసా అని అడుగుతాను. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ని అది పూర్తిగా క్యాప్చర్ చేసేస్తుంది, మనల్ని వాటి నుంచి కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి? ఈ ఇంటికి ఏది ఇంపార్టెంట్? ఇటుకలు ఇంపార్టెంట్, రైట్? అంతేనా? ఇటుకలతోటే కదా మొత్తం. ఇటుకలు ఇంపార్టెంట్. అలాగే మన బాడీకి కణాలు ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఈ ఫ్రీ రాడికల్స్ మసి పట్టినట్టు ఆ కణాల యొక్క గోడల్ని లోపలికి వెళ్ళి డిఎన్ఏని ఆర్ఎన్ఏని సార్ది స్ట్రక్ అయినట్టు ఉందండి. సార్ వస్తారు. సో బ్యూటిఫుల్ సబ్జెక్ట్ కదండి. సార్ వచ్చారు. కంటిన్యూ. మనం ఇక్కడ మనం కొన్నాము, మనకు నచ్చింది, మన వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పారు, నేను నమ్మకంతో తీసుకున్నాను, నాకు నచ్చింది అని, అది ఒకటే కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నాకు నచ్చిన విషయము మా ఇంట్లో ఉపయోగపడిన విషయం. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళది ఎంతమందిని చెప్పాలి చెప్పండి? మీరందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా దానిని, కొత్త వాళ్ళు కొంతమంది తప్ప ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళందరికీ, జానయ్య గారికి, సుజాత గారికి, మౌనిక గారికి, సురేష్ కోటం, మాషెట్ సార్, మీరందరికీ, లావణ్య మేడం, అసలు ఇక్కడ ఉన్నటువంటి, అందుకనే ఐపల్స్ మన ప్రొడక్ట్స్కి, నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రొడక్ట్స్లో వాల్యూ ఉండదు అని అనుకునే వాళ్ళకి చాలా ఐ ఓపెనింగ్ ప్రొడక్ట్స్ అనమాట మన అన్ని. అందరూ, నేను పేర్లు చెప్పలే కానీ అందరికీ అది, నాతో సహా. అయితే కానీ దాని గురించి కరెక్ట్గా మనం కనెక్ట్ చేయగలగాలి. అసలు ఎందుకు నచ్చింది ఇది నాకు? ఒక మేడము తనకున్నటువంటి ప్రాబ్లమ్ని తగ్గించుకోవడమే కాకుండా, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం తగ్గించుకోవడమే కాకుండా, వాళ్ళ పిల్లలకి ఇమ్యూనిటీకి కూడా ఇది వాడుతున్నారు. ఇది హోల్ స్టిక్ అనమాట. జానే సార్ మధ్య మధ్యలో నాకు ఇన్ఫర్మేషన్, హోల్ స్టిక్ అంటే ఏంటో చెప్పండి. ఇది ఒక ఎస్ సార్, హోలిస్టిక్ అంటే తల నుంచి కాలిగోటి వరకు అన్ని ఆర్గాన్స్ కూడా ఉపయోగపడుతుంది. అన్నిటి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎస్, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క మందు కాకుండా, విటమిన్కి ఇవి, ఖనిజాలకి ఇవి, ఫలానా దానికి ప్రోటీన్కి ఇది, ఇలా కాకుండా ఒకే దాంట్లో హార్ట్కైనా ఉపయోగపడుతుంది, బ్లడ్కైనా ఉపయోగపడుతుంది, లివర్కైనా ఉపయోగపడుతుంది కదా. దీన్ని హోల్ స్టిక్ అని అంటాం. ఇది చెప్పగలగాలి. ఇకపోతే ఫ్రీ రాడికల్స్ గురించి, మనం ఈ రోజుల్లో మొత్తం కూడా కార్బన్ శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్డే తింటున్నాం. ఓకే, కార్బన్ శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్డే తింటున్నాం. ఏ పని చేసినా, అగ్గిపుల్ల వెలిగించామంటే శక్తి పుడుతుంది, మసి కూడా పుడుతుంది. ఓకే, కార్బన్ కూడా పుడుతుంది, రైట్? పెట్రోల్ ద్వారా కూడా శక్తి పుడుతుంది. అయితే మనం తిన్న దాంతో శక్తి పుడుతుంది, కార్బన్ కూడా పుడుతుంది, అది లోపలనే ఉండిపోతుంది. ఆ చెడు వాయువులు, వాటిని టాక్సిన్స్ అంటాం. ఆ టాక్సిన్స్ ని బయటికి క్లీన్ చేసేవి యాంటీ ఆక్సిడెంట్స్. ఆక్సిజన్ రేట్ ఎక్కువగా ఉన్నది అని అర్థం. ఓకేనా? మీకు రెండు, ఒకటి ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తున్నాయంటే టాక్సిన్ రూపంలో, విషాల రూపంలో ఉండి సెల్ని డ్యామేజ్ చేస్తున్నాయి. చిన్న చిన్నవి మీకు మీరు జస్ట్ ఒక 20 కస్టమర్ క్రియేషన్ తోటే చాలా మంచి నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు, వెల్నెస్ నెట్వర్క్ని. Antioxidants, free radicals, cancer, Alzheimer's, Parkinson, lupus, arthritis. Have you heard these words? And they're all related. అన్ని రిలేటెడే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. ప్రారంభంలోనే వాటిని గురించి అర్థం చేసుకుంటే అప్పుడప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ ఈ అవగాహన అవసరం.
radicals, cancer, Alzheimer's, Parkinson, lupus, arthritis. Have you heard these words? And they're all related. And what are antioxidants? Free radicals. When there are chemical reactions occurring in the body, there are free radicals generated. Now these free radicals, they are free, so they don't want to be free. They want to go and attack other health. ఈ చిన్న చిన్నవే మనకి చిన్న చిన్న పదాలతోటి కూడా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. ఓకే, వాటి ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటాయి. దాంతో మిగతా వాటిని అన్నిటిని ఆరోగ్య కణాలని దెబ్బతీస్తూ ఉంటాయి. ఓకే, అటాక్ చేస్తూ ఉంటాయి. ఎట్లా అంటే రాడికల్గా, చిన్న చిన్న కాదు, చాలా స్పీడ్గా డ్యామేజ్. ఇంకా ఈ రోజుల్లో అయితే చాలా స్పీడ్గా డ్యామేజ్ చేస్తుంది. అందుకే చిన్న వయసులోనే అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. Healthy cells. So these free radicals go and attack the healthy cells, and these are some of the reasons that are causing cancer, Alzheimer's, Parkinson's, lupus, arthritis. In the natural process of aging, definitely some free radicals are released, but in today's world, we are exposed to so many chemicals via our food, especially ridden with pesticides and chemical fertilizers and toxic chemicals in the environment, air. So they speed up the process of free radical generation. ఆక్సిజన్ రేట్ చాలా బయట తగ్గిపోతుంది, బాడీలో కూడా తగ్గిపోతుంది. ఆ ఆక్సిజన్ ని ప్రాణశక్తిని బాగా పెంచేవే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. What do the antioxidants do? Antioxidants are phytochemicals present in green leafy vegetables, fruits, vegetables, whole grains. So these antioxidants, they go and capture the free radical. And so the free radical is not available to cause damage. So can we do something about this? So it's important to increase the quantity of fresh fruits and vegetables in our diet, to switch to whole grains and pulses. There is also documented evidence which says that organic food has a greater quantity of antioxidants compared to inorganic food. So are you inspired to reduce the risk of these lifestyle diseases of the modern? సో డియర్ ఫ్రెండ్స్, వీటి మీద అవగాహన చాలా చాలా అవసరం. బయట డిమాండ్ బోల్డ్ ఎంత ఉంది, ఆరోగ్యానికి సంబంధించిన డిమాండ్, అనారోగ్యానికి సంబంధించింది కాదు. ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ఎంతో డిమాండ్ ఉంది. ఓకే, దీన్ని మొత్తం ఇల్నెస్ క్యాప్చర్ చేస్తుంది, ఈ యొక్క డిమాండ్ మొత్తం ఇల్నెస్కి సంబంధించి. కానీ ఇల్నెస్లోకి వెళ్ళకుండా వెల్నెస్ కోచ్లు ముందుకు రావాలి. ఓకే, కంపెనీకి సంబంధించి సప్లై చేయడానికి అంత రెడీగానే ఉంది. డిమాండ్ ఎంత ఉంటే అంత సప్లై చేయడానికి ప్రొడక్షన్ ఎంత ఉంది మన దగ్గర అనేది మన చెప్తున్నారు కదా, మన స్లైడ్స్లోనే ఉంది. బట్ సప్లై ఎక్కడి నుంచి రావాలి? కంపెనీ దగ్గర ఉంది, డిమాండ్ నీడ్ ఉంది, మధ్యలో కావాల్సింది ఏంటి? అవేర్నెస్ వింగ్ కావాలి. అవేర్నెస్, సబ్జెక్ట్ చెప్పేటువంటి వాళ్ళు, దాని మీద అవేర్నెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరు? దోస్ ఆర్ కాల్ డైరెక్ట్ సెల్లర్స్. వీఆర్ డైరెక్ట్ సెల్లర్స్. ఎవరికి? మన యొక్క కంపెనీకి డైరెక్ట్ సెల్లర్స్. వెల్నెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా మనం అందించాలి. అసలు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కణాలని రోగాల బారిట పడకుండా కాపాడుతూ ఉంటాయి. అందుకని యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, ఫ్రీ రాడికల్స్ మనకు చేసేటువంటి డ్యామేజ్ ఏంటిది అనేది ముందుగా మనం తెలియజేయాలి. మ్యాక్సిమం ప్రాబ్లమ్ని మెడిసిన్స్ జోలికి వెళ్లకుండా, ఒకవేళ ఇప్పుడు చూడండి, నూరు భాష గారికి వాళ్ళ పాపకి బ్లడ్ లేదు అని చెప్పారంట, లేరు అని చెప్పారు. బ్లడ్ని ఇంప్రూవ్ చేయడం అంటే మాటల? నార్మల్గా బయట ఫ్రూట్స్ తింటే పెరుగుతుందా లావణ్య మేడం? కానీ మరి వాళ్ళ పాపకి బ్లడ్ని పెంచుకున్నారా, ఇంప్రూవ్ చేసుకున్నారా సార్? మన పల్స్ వల్ల పెంచుకున్నారు సార్. పల్స్ వల్ల వాళ్ళ పాపకి. ఓకే, చూడండి, బ్లడ్ శాతాన్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. మౌనిక, మీ ఇంట్లో? సార్ గుడ్ ఈవినింగ్ సార్. Hmm. ఎస్ సార్, మా ఫాదర్ కి 12.9 ఉంది సార్, మా మదర్ కి 12.8 ఉంది సార్. అంతకుముందు అంతకుముందు మా ఫాదర్ కి 9 ఉండేది సార్, మా మదర్ కి 8 and 9 మధ్యలో ఉండేది సార్. చూడండి,
ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ శాతం పెరుగుతుంది అని అంటే వాటిలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతున్నట్టే కణానికి. అవునా కదా? బ్లడే కదా ఇంపార్టెంట్. ఒక లివర్కి కిడ్నీకి క్లీన్ చేయాలన్నా, బ్లడ్ని క్లీన్ చేయాలన్నా, ఓకే, కణాలని రెజ్యునేట్ చేయాలి అన్నా, ఆరోగ్యాన్ని మళ్ళీ అందించాలన్నా వాటికి కావాల్సింది బ్లడ్ శాతం. అది ఎక్కడుంది? ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్లో ఉంటుంది. ఓకే, ఈ విషయాన్ని మనము ఎందుకు ఈ యొక్క ఐపల్స్కి మనకెందుకు ఇంత డిమాండ్ అనేది ఇప్పుడు శ్రీరంగ సార్ దగ్గర కూడా జరిగినది. జానీ సార్, శ్రీరంగ సార్ దగ్గర ఏంటి? సార్ వాళ్ళ మనవరాలు సార్ 5 years ఉంటుంది పాప. ఫీవర్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు. హై ఫీవర్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి డెంగ్యూ పాజిటివ్గా డిసైడ్ చేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్లో మెడిసిన్ ఏమి ఉండదు, పెట్టి మేము సెలైన్స్ పెడుతుంటాము, అంతకంటే వేరే ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు అని చెప్పారు. చెప్పినప్పుడు నెక్స్ట్ వచ్చేసి సారు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటే ఆయన కూడా మెడిసిన్స్ ఏమి ఉండవు, సో మీరు ఇంట్లో పెట్టుకోగలిగితే పెట్టుకోండి, లేదా హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పారు. అప్పుడు సారు మన ఐపల్స్ చూపించి నా దగ్గర ఇక ఆప్షన్ ఉంది, దీన్ని వాడుకోమంటారని అడిగితే ఈ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోండి అని చెప్పారు. మనకు విత్ ఇన్ 5 days పాపకు 70,000 80,000కి వెళ్ళిపోయినటువంటి ప్లేట్లెట్స్ 1,50,000కి వచ్చింది. ఎట్లాంటి మెడిసిన్స్ ఏం లేకుండా. వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం బొప్పాయికాయ జ్యూస్ లాంటి ప్యాకెట్ కూడా ఇస్తాం, అది కూడా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని వాడుకోవాల్సింది, అంతకంటే వేరే ఆప్షన్ ఏం లేదని చెప్పారు. 5 days పాప చక్కగా నార్మల్ అయిపోయింది, రికవర్ అయిపోయింది. ఎట్లాంటి మెడిసిన్స్ ఏం వాడలేదు, హాస్పిటల్ కూడా లేదు. అది ఒకసారి ఇది మన యొక్క ఈ క్రెడిట్ అంతా R&D, మన జపాన్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఆయుర్వేదకి యాడ్ చేస్తున్నటువంటి ఆ టెక్నాలజీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. గణేష్ గారు, మీరు చక్కగా సేల్ చేసుకోవాలి, నేను రిటైల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, అంతే కదా? దీనికి మంచి రిజల్ట్ ఉంది అనేసి, అవునా? అయితే మీరు అక్కడ చెప్పాల్సింది రిజల్ట్ కాదు. ఫస్ట్ మనం ఎప్పుడైనా అది చేసేటువంటి చాలా సూక్ష్మ స్థాయిలో అది మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది మీరు చెప్పాలి. ఓకే, ఒకవేళ మీకు చెప్పే విధానం అది తొందరగా ఆ ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, టాక్సిన్స్ ఇవి చెప్పడం రాకపోతే ఇక్కడ ఏంటి, సీనియర్ చెప్పినా కూడా, సీనియర్ తోటి మనం చెప్పించినా కూడా ఆ బెనిఫిట్ అనేది మీకు ఉంటుంది కదా, అవునా? సర్వీస్ తీసుకోవచ్చు వాళ్ళు. సో ఈ పాయింట్స్ దగ్గర నుండి చెప్పించాలి ఫస్ట్. వాళ్ళకున్నటువంటి అనేకమైనటువంటి ఏవైనా నర్వస్ సిస్టమ్కి సంబంధించి, కండరాలకు సంబంధించి ఇంకే విధమైనటువంటి ప్రాబ్లం, డిసీజులు ఉన్నా కూడా ఫస్ట్ ఆ డిసీజులు అన్నిటికీ కారణమైనటువంటివి ఏంటివి అనేది ఇలాంటి వీడియోస్ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. 100 మాటలు చెప్పింది. Your body has a natural defense system against free radicals. It's called antioxidants. Free radicals are unstable molecules that can damage your cells and increase your risk of getting chronic diseases like heart disease and cancer. They're also responsible for inflammation. ఈ ఇన్ఫ్లమేషన్ బాడీలో నొప్పులు, మంటలు, వాపులు ఇవన్నీ అవే అన్నమాట, టాక్సిన్స్ బాగా పెరిగిపోవడం వల్ల. ఓకే, ఇక్కడ మీరు చూడండి, గ్యాంగ్రీన్ కి సంబంధించి నూర్ బాషా గారు ఫ్రీ ఉన్నారా? ఓకేనా? ఓకే సార్. గ్యాంగ్రీన్ కి సంబంధించి ఇంకా అంతకంటే డ్యామేజ్ అవ్వడం ఇంకా ఏమి ఉండదు కదా, అసలు కాలే తీసేయాల్సినంత డ్యామేజ్ అది ఇది. ఓకే, అన్ని ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి ఆ బాడీలో. అది దాని గురించి చెప్పండి వాళ్ళకి. పల్స్ సార్, అదే గ్యాంగ్రీన్ అంటే మామూలుగా చిన్న ఫస్ట్ సార్ అంటే పాదానికి ఏదైనా కానీ ఆయనకి ఆల్రెడీ ఆయనకు షుగర్ ఉండే పదానికి చిన్నగా గాయం అయితే అది స్ప్రెడ్ అవుతుంది సార్. ఫస్ట్ చిన్నది, అది చిన్నది లేని ఆయన కేర్ఫుల్ చేసినారనుకోండి మొత్తం పాదం లేదా కాలే తీసేదానికి వస్తుంది. అలాగనే నేను ఇచ్చిన అదే ఒక పేషెంట్కు సేమ్ అలా సార్. ఫస్ట్ అతను అంటే బేల్దార్ పని చేస్తాడు, అంతవరకు ఆయనకు షుగర్ అనేది తెలియదు. బేల్దార్ పని చేస్తాడు. బేల్దార్ పని చేసేటప్పుడు మేకు కుచ్చుకునేది. కుచ్చుకున్న తర్వాత 3 days తర్వాత నా దగ్గర వచ్చినాడు. అప్పటికే లైట్ ఉంది, కొద్దిగా పసుపామ్ అయింది. ఆయన షుగర్ చెక్ చేస్తామంటే లేదు సార్ మేకు కుచ్చుకుంది కదా, టీటీ ఇంజెక్షన్ ఏంటి సార్ అంటే అలా ఎట్టారా భయ్, ఫస్ట్ షుగర్ చెక్ చేస్తారని చెప్పిన. ఆయన ఏం లేదు, 10 నిమిషాలు మోటివేట్ చేసిన షుగర్ చెక్ చేస్తాను. అప్పుడు చేస్తే 350 షుగర్ సార్.
ఉమ్, ఆయన ఏమన్నాడు, సార్ నాకు నా ఇంట్లో ఎవరు లేదు, నాకు లేదు అంటే ఇంకా నేనేం చేయాలి రే అదేం చెప్పాను. 350 షుగర్. ఉమ్, సర్లే సార్ టీటీ వేయండి చాలు అని చెప్పినాడు. ఇంకా సర్లే అని టీటీ వేసి పంపించినాను. ఆయన ఇంకా అది ఒక దాదాపు అంటే ఒక 10 days వరకు ఏం చేయలేదు. ఆయన తిరుపతి పోయించాడు, చెన్నై పోయించాడు, అన్ని పోయించాడు. ఏది లాస్ట్ మళ్ళీ తగ్గించుకోవడానికి అది. రిటర్న్ మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు సార్. ఉమ్. వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక ఫింగర్ తీసేసినాడు. అంటే పోయి వచ్చినాడు అంటే దేనికోసము? దాన్ని తగ్గించుకోవడానిక తీర్థయాత్రక? షుగర్ తగ్గించుకోవడానికి సార్. షుగర్ తగ్గించుకోవడానికి, ఆ గ్యాంగ్రీన్ తగ్గించుకోవడానికి కోసం. ఫస్ట్ మనం చెప్పినప్పుడు షుగర్ ఉంది అంటే షరీఫ్ సార్ ఊకే చెప్పినాడు, అంటే 100 సార్ ఊకే చెప్పినాడని కేర్ఫుల్ చేసినాడు అన్నమాట. నాకు చిన్న మేకు గుచ్చుకుంటే షుగర్ అని చెప్పినాడు ఆయన. ఆయన ఏం డాక్టర్ అబ్బా అనేది చాలా మంది పల్లెటూరులో అంటారు కదా సార్, ఆ విధంగా. ఆయన తర్వాత ఏమన్నాడు, సరే అన్నాడు. ఏం కాదు ఏం కాదని చెప్పి అన్ని తిన్నాడు. తిన్న తర్వాత నంద్యాల పోయినాడు. నంద్యాల పోతే వాళ్ళు అప్పుడు మనం మిషన్తో చేసిన వాళ్ళు బ్లడ్ తీసుకొని చేసినారు. అప్పుడు ఎంత వచ్చింది సార్ అంటే 550 వచ్చింది. అప్పుడు ఏమన్నారు, ఫింగర్ తీసేయాలని చెప్పిన వాళ్ళు. ఎక్కడైతే మనకు ఫింగర్ లో మేక్ కుచ్చుకుందో ఇదల్లా పసుపాం అయిపోయింది, నువ్వు పట్టించుకోక ఫింగర్ మొత్తం తొలగియాలని చెప్పినారు. అబ్బా ఫింగర్ తీస్తే ఏమవుతుంది సార్ అని మళ్ళీ కర్నూలు పోయినాడు. కర్నూలు పోయినా అదే టెస్ట్ చేసినారు. అప్పుడు మళ్ళీ 580 వచ్చింది. అప్పుడు ఇన్సులిన్ పెట్టినారు వాళ్ళు. మార్నింగ్ 20, అప్పుడు నైట్ వచ్చి HbA1c ఎంత ఉంటుంది సార్ 4.5 సార్. అతనికి? అది అంత షుగర్ ఉంటే HbA1c ఎంత ఉంటుంది? అంతవరకు నాకు తెలియదు సార్ ఆయన బాడీలో షుగర్ ఉందని కూడా. అప్పుడు మేక్ పుచ్చుకున్నప్పుడే తెలిసింది. HbA1c తీయలేదా? ఆయన ఎవరు చేయలేదు సార్, అసలు తెలియదు. ఆయనకు మేక్ తెలీదు. ఆయన ఏమన్నాడు, మేక్ కుచ్చుకొని టీటీ ఇంజెక్షన్ వేసి సార్ అన్నాడు నా దగ్గర వచ్చి. నేను 10 నిమిషాలు ఆయన చెప్పిన, అరే షుగర్ ఉండొచ్చు, షుగర్ టెస్ట్ చేస్తానంటే, చిన్న మేక్ కుచ్చుకున్న దానికి ఇంత సార్, ఇంత హంగామా సార్, మళ్ళీ షుగర్ టెస్ట్కు 50 రూపాయలు ఇవ్వాలి నేను, మళ్ళీ నీకు 50 రూపీస్ ఫీజు ఇవ్వాలంటే యారు సార్, ఒక టీటీ ఇంజెక్షన్ వేసాను 30 రూపాయలు ఇస్తాను నీకు అన్నాడు. 20 రూపాయలు మిగిలింది. అంటే నేనేమన్నా అంటే, భయ్ నీ ఇష్టం రా భయ్, నేను చెప్పడం చేస్తా, షుగర్ చేస్తా, ముందు డబ్బులు లేకుండా లేదు, మళ్ళీ చేయి, ఉంటే డబ్బులు లేకుండా ఫ్రీ చేస్తా ఫోన్ చెప్పి చెక్ చేసినాను. చెక్ చేసి 350 వచ్చింది సార్. ర్యాండమ్ షుగర్ అంటే అప్పుడు తిన్నాడు కాబట్టి, ఈవినింగ్ టైం వచ్చినాడు కాబట్టి 350 వచ్చింది షుగర్. నేను షుగర్ ఉంది చెప్పి షుగర్ టాబ్లెట్ రాస్తానంటే, లేదా సార్ నిన్ననే నాకు పుచ్చుకున్నది, అదేదో నీ మిషన్ బాగా ఫాల్ట్ చూపించినాడు, టీటీ ఇంజెక్షన్ వేయండి సార్ అంటే టీటీ వేసి 2 యాంటీబయాటిక్ టాబ్లెట్, పెన్కిలర్ టాబ్లెట్ రాసి ఇచ్చాను సార్. అది తగ్గిపోయింది. 10 days పట్టించుకోలేదని మళ్ళీ పసుపాం వస్తే అప్పుడు కర్నూలు గారు పోయినాడు, నంద్యాల పోయినాడు, ఆర్థో డాక్టర్ దగ్గరికి పోయినాడు. వాళ్ళు డైరెక్ట్ గా మనం చెప్తే కాదని చెప్పి వాళ్ళు ఆల్రెడీ రాస్తారు, పోతున్నాయి టెస్ట్ రాసేస్తారు, పాజిటివ్ షుగర్, ర్యాండమ్ షుగర్. వాళ్ళు తీసినా చూస్తే అప్పుడు ఎందుకు సార్ అంటే 550కి వచ్చింది. అప్పుడు ఆయన చెప్పినారు, నీకు ఫింగర్ ఇదైతే నీకు మేక్ పుచ్చుకున్నది, ఇన్ఫెక్షన్ వచ్చేసి ఫింగర్ అలా పాకింది, మొత్తం ఈ ఏళ్ళల్లా తీసేయాలని చెప్పినాడు. ఆయన ఏమన్నాడు, ఏళ్ళు తీస్తే సార్ నేను బయలుదేరి పని కదా, మళ్ళీ నడుసనే కష్టం, అది లేదు సార్ మెడిసిన్ ఇవ్వండి అన్నాడు. వాళ్ళు 5 days మెడిసిన్ రాసి ఇచ్చారు. అది ఘోరంతో పోయి కొండంతా అయింది. అప్పుడు ఆయన అది తగ్గించుకోవడానికి కర్నూలు పోయినాడు, తిరుపతి పోయినాడు, చెన్నై పోయినాడు. ఎంత దూరం పోయినా పెరుగుతున్నది షుగర్, రోజు రోజుకి పెరుగుతుంది. అప్పుడు ఆయనకు ఏం పెట్టినారు సార్ అంటే, ఇన్సులిన్ పెట్టి GP4 టాబ్లెట్ పెట్టినారు సార్. అంటే గ్లూకోమిట్ 4 mg టాబ్లెట్, GP4 మెటోఫ్లాక్సిన్ 500 mg 2 కలిపి టాబ్లెట్ వస్తాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ టాబ్లెట్ పెట్టినారు. పొద్దున్న వచ్చేసి 20 mg ఇన్సులిన్ పెట్టినారు, నైట్ వచ్చేసి 15 పెట్టినారు. ఇట్లా ఒక మంతల్లో వాడినాడు. అంటే 1 నెల రోజులు అంతా చేసుకున్నాడు సార్. లాస్ట్ చేసుకుని పూర్తి అంటే పాదం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇంకా డ్రెస్సింగ్కు స్మెల్ వస్తుందని ఇంకా ఇంటికి పోను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, స్మెల్ వస్తే వద్దు పని ఇంటికి పోయి ఓ 2-3 రోజులు రెస్ట్ తీసుకొని రాపు అని ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత వేరే డాక్టర్ డ్రెస్సింగ్ చేసినాడు, అది పసుపం ఎక్కువ వస్తుంది అని మళ్ళీ పక్కన వాళ్ళు చెప్పినారు, వద్దు పో బండాపు మూలం షరీఫ్ సార్ పిలుచుకురాబో అని చెప్పి నేను పోయినాను. పోయితే మొత్తం గ్లౌజ్ చేసుకొని పిసుకుతే దాదాపు అని సార్ అంటే ఒక కాటన్ రూల్ మొత్తం నానిపోయింది. ఆ పై స్కిన్ అల్లా తీసేసి బ్యాండేజ్ చేసేసి అప్పుడు ఏం చెప్పిన, నాయన నువ్వు ఇవన్నీ వాడుతున్నావు, నా దగ్గర ఒక ఐ కాఫీ బ్లాక్ అని ఉంది, నేను తెచ్చిస్తానంటే ఎంత సార్ అంటే 3100. సార్ నీకు ఫస్ట్ 50 రూపాయల కోసమే నేను దూరం పోయినాను, మళ్ళీ 3100 సార్ అంటే నువ్వు ఫస్ట్ వాడు, బాగుంటే డబ్బులు ఇస్తా అని చెప్పిన. అప్పుడు తీసుకుపోయి ఇచ్చాను సార్. 10 days వాడినాడు. 10 days వాడినాక మళ్ళీ ఫాస్టింగ్ షుగర్ చేస్తే ఎంత సార్ అంటే 180. పొద్దున ఒక ప్యాకెట్, రాత్రి ఒక ప్యాకెట్ వాడిచ్చినాను. ఎంత వచ్చింది సార్ అంటే 180 వచ్చింది. స్మెల్ తగ్గిపోయింది, పసుపం తగ్గిపోయింది, అన్ని తగ్గిపోయింది. ఒక కాఫీ బాటిల్ కు పుండు మానిపోయింది సార్. రెండో కాఫీకి నాకు ఫోన్ చేసి చెప్పినాడు, సార్ నాకు ఐ కాఫీ సార్ ఒకటి అని. అది మై డియర్ ఫ్రెండ్స్,
సో ఫస్ట్ వాళ్ళు చాలా తక్కువ అంచనా వేయడం, మామూలు ప్రోడక్ట్కి మెడిసిన్స్కే ఎక్కువగా పవర్ ఉంటుంది, వాడితే కెమికల్ మెడిసిన్సే వాడాలి అనేది. దాన్ని ఛేదిస్తూ మన యొక్క R&D బయోయాక్టివ్ జపాన్, అందుకని బయోయాక్టివ్ జపాన్ చాలా చాలా గ్రేట్ దానికి సంబంధించి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చింది. మీరు చెప్పినందుకు మేమందరం థ్యాంక్స్. సార్ క్లినిక్లో ఉండి మనకి వివరంగా ఇప్పుడు నెక్స్ట్ రేపు వాళ్ళ దగ్గర అంటే సొంత పాపకి ఎట్లా బెటర్గా జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం. రేపు చెప్పండి అది. సో ఈ యొక్క విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు ఎంత బాగా వాళ్ళకి, ఫస్ట్ మీకు బిలీఫ్ రావాలి, వాళ్ళకి తర్వాత సంగతి. ఇప్పుడు ఆ పేషెంట్కి తర్వాత సంగతి. ముందు నూరు భాష గారికి బిలీఫ్ ఉందా లేదా? వచ్చింది కదా బిలీఫ్, మన ప్రోడక్ట్ మీద బిలీఫ్ వచ్చింది. ఒకే ఒక్క బ్లాక్ కాఫీ తోటి అది ఎంత ఇచ్చేసింది చూడండి, షుగర్ కంటెంట్ని బాగా తగ్గించింది. నేను రేపు ఇంకా అంటే డయాబెటిక్స్ నుంచి రేపు Inflammation is your body's way of defending itself against things like bacteria and viruses. But too much inflammation can be bad for you. Antioxidants found in colorful fruits and vegetables like berries, spinach, and nuts can help fight free radicals and reduce your risk of getting these diseases. They also help reduce inflammation. Here's how it works. When you eat a meal, your body breaks it down into small molecules that can be absorbed and used by the body. This process produces free radicals as a byproduct. So, by eating antioxidant-rich foods, you're అది న్యాచురల్గా వస్తుంది, ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. కానీ ఏవైతే బయటికి వెళ్లకుండా ఉన్నాయో పదార్థాలు, వాయువులు, అవి టాక్సిన్స్గా మారిపోతాయి. టాక్సిన్స్ అంటే ఆ వ్యర్థ పదార్థాలే విష పదార్థాలు అవుతాయి. helping to neutralize these free radicals and reduce their negative effects on your body. So, what should you eat? A diet rich in fruits and vegetables with a variety of colors is best. This includes berries, spinach, kale, broccoli, carrots, tomatoes, and nuts. Remember, యాంటీఆక్సిడెంట్స్ గురించి. సో ఫస్ట్ మనం తెలియజేయాల్సినటువంటి పాయింట్, ఫ్రీ రాడికల్స్, యాంటీఆక్సిడెంట్స్. ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి, కొంతమంది సజెస్ట్ చేస్తే తీసుకుంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్ చెప్పగానే నేను తీసుకోవచ్చు. బట్ నేను యాంటీఆక్సిడెంట్స్ గురించి ఏమాత్రం వినకుండానే కొని ఉండవచ్చు. అర్థమైందా? నేను తీసుకున్నాను, బాగుంది, బట్ నాకు యాంటీఆక్సిడెంట్స్ అంటే తెలియదు, ఫ్రీ రాడికల్స్ అంటే తెలియదు, ఇది మూలం మీద పనిచేస్తుందని కూడా తెలియదు. కానీ ఆ విధమైన ఎడ్యుకేషన్ని, ఆ విధమైనటువంటి సబ్జెక్ట్ని చెప్పేటువంటి ప్రోగ్రామే, ఆ ప్రోగ్రామ్ని మనం ఏమంటాం లావణ్య మేడం? సార్ మనకి ఒకవేళ ప్రోడక్ట్ తీసుకున్నారు, ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత కొంతమంది తెలిసి తీసుకుంటారు, కొంతమంది తెలియకుండానే థ్యాంక్ యూ మీట్ సార్. థ్యాంక్ యూ మీట్ అని అంటారు. ఓకే, థ్యాంక్ యూ మీట్ చేయడం వల్ల, వాళ్ళకి అవగాహన కల్పించడం వల్ల, దాని మీద ఇంకా మన ప్రోడక్ట్ మీద రెస్పెక్ట్, అంటే ఇంకా వాళ్ళకి అక్కడ ఎటువంటి భయం లేదు, అమ్మ నన్ను కొనమంటారేమో అన్న భయం ఉందా? లేదు సార్, ఫస్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. తర్వాత ఏమర్థమవుతుంది అంటే ఇది అందరికీ అవసరం అనేది అవగాహన రావడం జరుగుతుంది. ఇది అందరికీ అవసరం అనేటువంటిది కలుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు కొన్నారు కాబట్టి ఎటువంటి టెన్షన్, మెంటల్, యాక్చువల్లీ కొత్త వ్యక్తికి అయితే వినేటప్పుడు కొనాల్సి వస్తుందేమోనన్న కొంచెం మెంటల్ లోపల ఒక స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఏమీ లేదు, కొన్న తర్వాత ఇంకా చాలా చక్కగా వివరంగా వింటారు. మీ అనుభవంలో థ్యాంక్ యూ మీట్ సక్సెస్ అయినవి ఉన్నాయా? 100% సార్. థ్యాంక్ యూ మీట్ 3 సక్సెస్ ఇస్తుంది సార్. ఇక్కడ ముల్లా ఖలీల్ సార్ అని ఉన్నారు సార్. తను చాలా షుగర్, తనకి హెవీ షుగర్, చాలా ఇబ్బందులు ఉండేది. కానీ తను స్టార్టింగ్ లో తీసుకోవడానికే ఇష్టపడలేదు. తర్వాత సోదా ప్లాన్ జరిగిన తర్వాత తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 3 సార్లు థ్యాంక్ యూ మీట్ జరిగింది సార్. ఇంకా తను కంటిన్యూ చేశాడు ప్రొడక్ట్, దాని యొక్క వాల్యూ తెలుసుకొని కంటిన్యూ చేసి ఈ రోజు ఎంతో మందికి షేరింగ్ చేస్తూ స్టార్ 500 అయ్యాడు. స్టార్ 500 కూడా అయ్యారు. ఓకే, గ్రేట్ గ్రేట్. ఒకసారి తనకి మనం అప్లాస్ ఇద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి మీరు అతను ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్పండి మేడం, ఎందుకంటే వాళ్ళ బంధువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు. తనకి అరికాల మంటలు అనేది విపరీతంగా ఉండేదంట సార్. తను రోజు నైట్ వాటర్లో పెట్టుకునే వాళ్ళంట కాళ్ళు.
ఇంకా కొద్దిసేపు కూడా బండి నడపడం అనేది ఇబ్బంది అయ్యేదంట. కళ్ళు కూడా బ్లర్ అయ్యేదంట సార్. ఇప్పుడు కంటి చూపు కూడా మెరుగైందంటే అసలు కాళ్ళ మంటలు అనేది లేవంటే ఇప్పుడు 2 గంటలు కానీ బండి మీద అసలు జర్నీ ఆపకుండా జర్నీ కూడా చేయగలుగుతున్నారు. అంటే చాలా యాక్టివ్ గా ఉంటున్నారు సార్. ఇప్పుడు టాబ్లెట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి సార్. రోజు 350 రోజు షుగర్ టాబ్లెట్స్ నుంచి తగ్గిపోతున్నాయి టాబ్లెట్స్. టాబ్లెట్స్ క్లోజ్ అయిపోయినాయి సార్. ఈ రోజు నార్మల్ పర్సన్ లానా తను. అంతే. నో రివర్స్ జీవితాంతం వాడాలి అన్న దానికి చెక్ పెట్టేసినట్టే కదా. ఎస్ సార్. అంతేనా? సో డియర్ ఫ్రెండ్స్, అందుకే నేను చెప్పాను, మెడిసిన్స్ మా ఇంట్లో వాడొద్దు. ఉన్న మెడిసిన్స్ తగ్గిపోవాలి. 10 మెడిసిన్స్ వాడుతున్నానని గర్వంగా చెప్పుకోవడం కాదు, ఒక్క మెడిసిన్ కూడా వాడట్లేదు అనేదే గర్వము. మేము ఏంటనుకున్నాం, నేను మెడిసిన్స్కే ఇంత పెడతాను, నేను హాస్పిటల్కే అంత పెడుతుంటాను, అది గొప్ప విషయం కాదు. ఓకే, వెల్నెస్కి పెడుతున్నానని చెప్పుకోవడమే గొప్ప. ఆరోగ్యాని కోసం మేము ఇంత నేను చేస్తున్నాను, ఈ ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పడమే గొప్ప. అంతేనా? మెడిసిన్స్ని పక్కన పెట్టేయాలి. సో న్యూట్రాస్యూటికల్స్ గొప్పతనం అది. సో థ్యాంక్ యూ మీట్ ద్వారానే అతను ఇంకా దాన్ని రెగ్యులర్గా వాడడం జరిగింది. చూడండి, థ్యాంక్ యూ మీట్కి ఒకసారి మనం గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. సో మనం కేవలము కొనిపించేయడమే కాదు, మనకు ఉన్నటువంటి బాధ్యత వాటి గురించి వివరంగా చెప్పడం. కోటం, నీ దగ్గర ఏమన్నా ఉందా థ్యాంక్ యూ మీట్లో ఏమన్నా సక్సెస్ రేట్? సార్, ఒకటి థ్యాంక్ యూ మీట్ అంటే మన కళ్యాణి మేడం దగ్గర శ్రావణి మేడం అని ఉంటారండి. మేడము ఆల్రెడీ హాస్పిటల్ వైజ్ ఆవిడకి నాలెడ్జ్ ఉంది, మెడికల్ నాలెడ్జ్ ఉంది. అయితే చానాల నుంచి మేడంకు ఉన్న ఒక సమస్య ఏంటంటే ఈ మజిల్ ఉంటది కదా సార్, కొంచెం ఓవర్ వెయిట్ అయిన తర్వాత ఇది సాగింగ్ ఉంది, బాగా సాగింగ్ అయిపోయింది స్కిన్. అయితే మేడంకి ఏంటంటే ఫస్ట్ లో ఈ నార్మల్ కాఫీ, మన క్రేమర్ కాఫీ కన్జ్యూమ్ చేసేవారండి ఆవిడ. తర్వాత ఐకేరు, ఐపల్స్ అన్నీ వాడారు. బట్ ఏంటంటే ఎక్కడో చిన్న, అంటే ఆవిడ సరిగ్గా వినలేకపోవడం వల్ల జస్ట్ ఓన్లీ కళ్యాణి గారు చెప్తే తీసేసుకున్నారు అంతవరకే. పర్టికులర్ థ్యాంక్ యూ మీట్ ఏమీ లేదు. బట్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజుల తర్వాత ఆవిడ కొంచెం రిజల్ట్ అది కొంచెం, అంటే ఆవిడకున్న కాంప్లికేషన్ ఒక్కొక్కటి తగ్గుతున్నప్పుడు అడిగారు అట్లా, అసలు ఏంటి, అసలు దీని లోపల ఏముంటుంది, ఇది ఆయుర్వేదమా లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదన్నా అని. ఇది వాడుతున్న క్రమంలోనే వాడుతున్న క్రమంలోనే ఇది అసలు ఇది ఆయుర్వేదంలోకి వస్తుందా ప్యూర్లీ, లేదా ఇంకా ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉందా అని అడిగినప్పుడు ఒక టైం అడిగితే ఇచ్చారు సార్. అప్పుడు ఇది న్యూట్రాసూటికల్ గ్రేడ్లోకి వస్తుందని, ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ మాత్రమే ఫాలో చేస్తాం, బట్ మోడర్న్ టెక్నాలజీ తోటి మోడర్న్ ఆయుర్వేదాలు న్యూట్రాసూటికల్ గ్రేడ్లో ఉంటాయి మేడం అంటే ఆవిడ చెక్ చేసుకున్నారండి. మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత ఆవిడకి ఇంకా బిలీఫ్ వచ్చింది. సో అప్పటి వరకు సర్లే వాడదాంలని ఆవిడ చాలా సీరియస్గా వాడడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు తను పెట్టినటువంటి మనీ చాలా యూస్ఫుల్లే. ఎస్ సార్, అవునండి, అది పెట్టదగిందే అనేది అర్థమైంది. అవును సార్. ఇది సో కళ్యాణి గారు సజెస్ట్ చేయగానే ఫ్రెండ్ కాబట్టి కొనేసి ఉండొచ్చు. అవును కానీ సార్, అవగాహన కల్పిస్తే దాని మీద రెస్పెక్ట్ అనేది పెరిగింది. ఆవిడ రీసెంట్ గా ఒకటి చెప్పారు సార్, అది అంటే మనకి లేడీస్ కి ఈ ఆర్మ్ సాగింగ్ 99% తగ్గదండి. జిమ్కి వెళ్ళినా సరే పెద్ద రికవరీ ఉండదు సార్ అది, ఎందుకంటే వాళ్ళ నేచర్ ఆఫ్ బాడీ అట్లా ఉంటదంట. బట్ ఆవిడకి సాగింగ్ మొత్తం కంట్రోల్, జిమ్కి వెళ్ళిన తర్వాత మేల్ బాడీ ఎంత స్టిఫ్ గా ఉంటుందో ఆవిడకి అంత స్టిఫ్ గా ఉన్నాయి ఇప్పుడు హ్యాండ్స్. ఇప్పుడు అప్పటికంటే బెటర్ గా ఉంది. అవును, అది ఆ బ్లాక్ కాఫీ కన్జ్యూమ్ చేస్తున్నారండి ఆవిడ ఎగైన్ మరలా చెప్పారు. సో నేను ఇదివరకు కన్జ్యూమ్ చేసింది వేరు, ఇప్పుడు బ్లాక్ కాఫీ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు వేరు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది చాలా ట్రై చేశాను కానీ ఇంత వ్యాస్ట్ చేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సురేష్ అని. ఇప్పుడు ఆవిడ ఎక్కువ మందికి ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే షేరింగ్ కూడా స్టార్ట్ చేశారు సార్. వాళ్ళు ఫ్రెండ్స్ కి లాస్ట్ మంత్ డిజీ రాక్ స్టార్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్స్ కి 6 ఫ్యామిలీస్ కి డిజీ రాక్ స్టార్ కూడా అయ్యారు సార్. సో ఇప్పుడు మనం డిజీ రాక్ స్టార్ కి వెళ్ళడానికి ముందు, అంటే మనం ప్రొడక్ట్ల క్రియేషన్ కాకుండా ఈ వీక్ నుంచి కస్టమర్ క్రియేషన్ ని ఫోకస్ చేస్తున్నాం, రైట్? అంతేనా? వాల్యూ క్రియేషన్ ద్వారా కస్టమర్ క్రియేషన్. ఇప్పుడు చూడండి, కస్టమర్ దగ్గర వాల్యూ క్రియేషన్ జరిగింది, అంతేనా కళ్యాణ్ గారు? అంతే కదా జానీ సార్, దీన్ని వాల్యూ క్రియేషన్ అనొచ్చా? ఎస్ సార్, వాల్యూ క్రియేషన్ ఇది. ఉన్న వాల్యూ అనేది వాళ్ళకి తెలియజేయడం, ప్లస్ వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారంటే వాల్యూ ఉన్నది షేర్ చేస్తున్నారు, వాల్యూ క్రియేషన్ ఇది. ఎస్, అంత వాల్యూ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. ఒకసారి ఈ యొక్క కస్టమర్ క్రియేషన్ లో
ఆ 4 స్టెప్స్ని చెప్పండి డైమండ్ క్రియేటర్గా. ఎస్ సార్. మెయిన్గా వచ్చేసి మనకు కస్టమర్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి ముగ్గురు కస్టమర్లను కనుక మనం క్రియేట్ చేసుకుంటే, కస్టమర్ మీన్స్ ఒక 2 ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు కస్టమర్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో 3 కస్టమర్స్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు సిల్వర్ క్రియేటర్ అంటాము. 6 ఒక కస్టమర్లను సిల్వర్ క్రియేటర్కి ఎంత ఇన్కమ్ ఉంటుంది? 3,000 రూపాయలు ఉంటుంది ఒక సిల్వర్ క్రియేటర్. ఓకే, ఇప్పుడు శ్రావణి గారు సిల్వర్ క్రియేటర్ అయ్యారు అనుకోండి, తనకి 3,000 రూపాయలు ఉంటుంది. ఓకే, ఎవరు వికాస్? ఎస్ సార్. గోల్డ్ క్రియేటర్ అంటే 6 కస్టమర్లు 12 ప్రొడక్ట్లు వాళ్ళకి 6,000 ఇన్కమ్ ఉంటుంది. 6,000. అదే ప్లాటినం కస్టమర్ అంటే ప్లాటినం క్రియేటర్ అంటే 12 కస్టమర్స్ అంటే 24 ప్రొడక్ట్లు 12,000 ఉంటుంది. డైమండ్ క్రియేటర్ అంటే అది 20 కస్టమర్స్ 40 ప్రొడక్ట్స్ వాళ్ళకి 20,000 ఉంటుంది. 20,000 ఉంటుంది. ఇది ఈ వీక్ నుంచి కేవలము ప్రొడక్ట్ క్రియేషన్ కాదు, కస్టమర్ క్రియేషన్, వాల్యూ క్రియేషన్ ద్వారా కస్టమర్ క్రియేషన్. ఓకే, మీ దగ్గర థ్యాంక్ యూ మీట్లో పాజిటివ్ ఎలా ఉంది? ఎస్ సార్. చాలా పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి. సో మన రీసెంట్ చెప్పండి ఒకటి. రీసెంట్దే మన శ్రీరంగ సార్ అండ్ శ్రీనివాసులు గారి కస్టమర్ ఒకతను ఉన్నారు. సారు 1 ఇయర్ నుంచి ప్రివెంటివ్గా కాఫీ వాడుతున్నా అని చెప్పారు. సో క్రీమర్ కాఫీ వాడుతున్నారు, మధ్యలో ఐపల్స్ తీసుకున్నారు. ఐపల్స్ తీసుకొని వాడుతున్నారు. వాడిన తర్వాత కూడా సారు బిజీగా ఉండి టైం ఇవ్వలేదు. మన టైం తీసుకున్నాం. తప్పగా మా బాధ్యత సార్, ఇది మీకు చెప్పాల్సిన బాధ్యత. మీరు తప్పక ఇవ్వాలి మాకు టైము. ఆ సర్వీస్ తీసుకోమన్నాను. నైట్ మాట్లాడాము. మాట్లాడిన తర్వాత ఆయన ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఆయన ఫస్ట్ ఫుల్ ప్యాకెట్ వాడాడు, చాలా బాగుంది, ఓకే. అంత తర్వాత హాఫ్ ప్యాకెట్కి వచ్చారు. వాళ్ళ మిస్సెస్కి